ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ ఆత్మ ఒక అమాయకమైన స్కూల్ పిల్లాడి బాడీలోకి వెళ్తే ఎలా ఉంటుంది. అందులోనూ ఆ పిల్లాడు ఏంటంటే స్కూల్లో అందరి చేత దెబ్బలు తినే రకం అనమాట. మరి అలాంటి వాడి ఒంట్లోకి ఒక గ్యాంగ్స్టర్ వెళ్ళిన తర్వాత ఆ పిల్లాడి జీవితం ఎలా మారిపోయింది అనేది సినిమా కథ. సినిమాలో చాలా ఎమోషన్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. అది కూడా మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ద డ్యూడ్ ఇన్ మీ. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఒక డాన్ అనమాట. అందులోను హీరోని చూస్తే అందరికి చాలా భయం వేస్తూ ఉంటుంది. సో దాంతో హీరో ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు, తన పని తను చేసుకుంటాడు. కానీ అందరూ భయపడే హీరోకి మాత్రం భయపడకుండా ఉండే ఒకే ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఎవరో కాదు, హీరో వాళ్ళ భార్య అనమాట. బేసికల్ గా హీరో వాళ్ళ భార్యకి ఏంటంటే హీరో అంటే అసలు లెక్క కూడా లేదు. ఎందుకంటే హీరో కన్నా హీరో వాళ్ళ భార్య వాళ్ళ నాన్నగారు పెద్ద డాన్ అనమాట. అందులోను హీరో కూడా భయం ఆయన అంటే. అందుకని హీరో వాళ్ళ భార్య ఏంటంటే పెద్దగా లెక్క చేయదు. అయినా సరే హీరోకి హీరో వాళ్ళ భార్యకి మధ్య రిలేషన్ పెద్ద గొప్పగా ఏం లేదనమాట. ఏదో ఉన్నాము అంటే ఉన్నాము. అందులోను హీరో ఏంటంటే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ భూమిని మనోడు ఆక్రమించుకున్నాడు. అక్కడ ఉన్న అందరిని ఖాళీ చేయించాడు. కాకపోతే ఒకే ఒక్క అతను మాత్రం నేను ఎందుకు ఖాళీ చేయాలి, అందులో నేను లీజుకి తీసుకున్నానండి, డబ్బులు కట్టానని చెప్పేసి ఆ ఫామ్ చూపిస్తాడు. దాంతో హీరో వాళ్ళ మనుషులు ఏం చేస్తారంటే అతన్ని బెదిరిస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో తన ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. బేసికల్ గా హీరో ఎలాగైతే డాన్ అయ్యాడో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా అలాగే డాన్ అయ్యాడు. దాంతో హీరో కూడా తన ఫ్రెండ్ ని మీట్ అయి తనతో మాట్లాడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే వాళ్ళ మావయ్యని మీట్ అవుతాడు. అంటే అందరికన్నా పెద్ద డాన్ అనమాట ఆయన. అంతేకాకుండా ఆయన రిటైర్డ్ కూడా అయ్యాడు. సో బేసికల్ గా ఆయనకి ఏంటంటే మంచి రెస్పెక్ట్ ఉందన్నమాట. ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన కూతురుతో కాపురం చేస్తున్నాడు హీరో. నిజం చెప్పాలంటే అలాంటి అమ్మాయిని ఎప్పుడు వదిలేసేవాడు. కాకపోతే ఆయన ఇబ్బంది పడతాడని చెప్పేసి ఆయన కోసం తన కూతురుతో కాపురం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళి చక్కగా నూడిల్స్ తిందామని చెప్పి చూస్తాడు. కానీ అక్కడ చాలా చండాలంగా ఉంటుంది. దాంతో చిరాకు వచ్చేసి హీరో అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత సిగరెట్ తాగుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే సడన్ గా పైనుంచి ఎవరో కుర్రాడు హీరో మీద పడిపోతాడు. దాంతో ఇంకేముంది, ఇద్దరిని తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తారు. అందులోనూ పైనుంచి కింద పడిన కుర్రాడు ఏంటంటే తన షూ పైన ఇరుక్కుందని చెప్పేసి తీసుకుందాం అనుకునే ప్రాసెస్ లోనే పైనుంచి కింద పడ్డాడు. అంతేకాకుండా ఆ పిల్లాడి నాన్న ఎవరో కాదు, ఇంతకు ముందు హీరో బెదిరించాడు కదా రియల్ ఎస్టేట్ లో ఆ భూమి నాకు ఇచ్చాయని చెప్పేసి ఆయన అనమాట. అంతేకాకుండా ఆ పిల్లాడి పేరు ఏంటంటే కిమ్. కట్ చేస్తే మరుసటి రోజు కిమ్ముకు మెలకు వస్తుంది. కాకపోతే అద్దంలో కిమ్ గడి మొహం చూసుకుని షాక్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే కిమ్ ఒంట్లోకి హీరో వచ్చాడు. హీరో ఏంటంటే ఇంత లావు అయిపోయినట్టు నేను చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. అందులోనూ తనకి కళ్ళు కూడా సరిగా కనిపించవు. ఎందుకంటే కిమ్ గడికి సైట్ ఉంది. అందుకని హీరోకి ఏంటంటే కళ్ళు సరిగ్గా కనిపించవు అనమాట. ఇలా కాదని చెప్పేసి కిమ్ ఒంట్లో ఉన్న హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా తన ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ భార్యకి ఏంటంటే కోపం వచ్చేస్తుంది. ఎవడరా నువ్వు, ఏదో మొగుడు పిలిచినట్టు పిలుస్తున్నావు అని చెప్పేసి బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ని పిలుస్తుంది. దాంతో సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి కిమ్మును పట్టుకొని, అంటే కిమ్ ఒంట్లో హీరో ఉన్నాడు కదా, మనోడిని పట్టేసుకొని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్తారనమాట. అక్కడికి కిమ్ వాళ్ళ నాన్న వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటంటే మీ అబ్బాయి పైనుంచి కింద పడిపోయాడు కదా, అందులోనూ హాస్పిటల్ నుంచి తప్పించుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, బాగా ఇబ్బంది పెట్టాడు, వాళ్ళని తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పేసి అంటంతో కిమ్ వాళ్ళ నాన్న కూడా సరే అని చెప్పేసి తనని హాస్పిటల్ తీసుకొస్తాడు. ఆ తర్వాత కిమ్ ఒంట్లో ఉన్న హీరో ఏం చేస్తాడంటే తన బాడీ వెతుక్కుంటాడు అనమాట. చూస్తే మనోడు కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు. అయినా సరే పైనుంచి దూకటం వల్లే కదా బాడీలో మారిపోయింది ఆత్మలో. అందుకని తానేంటంటే ఈ కిమ్ గాడు హీరో ఒంటి మీద పడుతూనే ఉంటాడు. అయినా సరే ఎటువంటి మార్పు ఉండదు. దాంతో కిమ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ వస్తాడనమాట. హీరోకి బాగా నమ్మకమైన వ్యక్తి. హీరో అంటే మనోడు ప్రాణాలు కూడా చేస్తాడు అలాంటి వ్యక్తి అనమాట. మనోడు వచ్చేసి కిమ్మును పట్టుకుని కొడుతూ ఉంటాడు. ఎవడరా నువ్వు మా బాస్ మీద పడుతున్నావు అని చెప్పేసి. దాంతో కిమ్ కూడా సారీ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత కిమ్ వాళ్ళ నాన్న తనని ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత టేబుల్ నిండా ఫుడ్ పెడతాడు. తిను బంగారం అని చెప్పేసి అంటంతో కిమ్ ఒంట్లో ఉన్న హీరోకి ఏం అర్థం కాదు. మనిషి అన్నోడు ఎవడని తింటాడు అని చెప్పేసి అంటాడు. కానీ బేసికల్ గా బాడీ కిమ్మిదే కదా, అందుకని మొత్తం తినేస్తాడు. ఆ తర్వాత కిమ్ వాళ్ళ నాన్న కూడా వెళ్ళి ప్రశాంతంగా పడుకోమ్మా అని చెప్పేసి అంటాడు. కిమ్ ఒంట్లో ఉన్న హీరో కూడా సర్లే అని చెప్పేసి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు. మరుసటి రోజు కిమ్ వాళ్ళ నాన్న కిమ్ని స్కూల్ కి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత కిమ్ ఒంట్లో ఉన్న హీరో ఏంటి, అతను ప్రిన్సిపల్ అయితే ఏంటి ఎవరైతే ఏంటి, మనం డాన్ కదా, అందుకని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు. కాకపోతే ప్రిన్సిపల్ కి కోపం వచ్చేస్తుంది. ఏంటి మీ పిల్లాడు ఇలాగ బుద్ధి లేకుండా నా ముందు కాలు మీద కాలు వేసుకుంటున్నాడు, అసలు బిహేవియర్ బాగాలేదని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో కిమ్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే తన పైనుంచి కింద పడ్డాడండి, అప్పటి నుంచి మా వాడు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నాడు, ఏమనుకోవద్దని చెప్పేసి అంటాడు. దాంతో ప్రిన్సిపల్ కూడా సరే క్లాస్కి వెళ్ళని చెప్పేసి అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే చుట్టూ వాళ్ళందరం చూస్తుంటే కిమ్ లోపల ఉన్న హీరోకి ఏంటంటే చిరాకు ఉంటుంది అనమాట. ఏంట్రా ఈ క్లాస్ లో నేను కూర్చుంటావు అని చెప్పేసి. అందులో మనల్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం పూట క్యాంటీన్ కి వెళ్తే కిమ్ లాగే జుంగ్ అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయిని కూడా చాలా మంది ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. దాంతో కిమ్ లాపుతాడు. అందులో బయటికి రంటారా మీ సంగతి చెప్తా అని చెప్పేసి వాళ్ళని బయటికి తీసుకెళ్లి పిచ్చ కుట్రు కొడతాడు. చూస్తుంటేనే విచిత్రంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక గ్యాంగ్స్టర్
మాస్టర్ చిన్న పిల్లలను పట్టుకుని కొడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో కూడా తెలిసే విషయం ఏంటంటే కిమ్ అనేవాడు పైనుంచి కామన్ గా పడలేదు. వీళ్ళందరూ ఏంటంటే మనోడు షూ విసిరేసి అందులోను నువ్వు గనక తీసుకురాకపోతే నీకు మామూలుగా ఉండదని చెప్పేసి బెదిరించడంతోనే పాపం కిమ్ తీసుకురావడానికి వెళ్ళాడు. దాంతో పైన నుంచి కింద పడ్డాడు. ఆ వీడియో ఏంటంటే హీరో దొరుకుతుంది అనమాట. దాంతో వాళ్ళందరితో ఏమంటాడంటే మీరు నోరు మూసుకొని మీ పని మీరు చేసుకోకపోతే ఈ వీడియో మాత్రం పోలీసులకి ఇస్తాను, ఆ తర్వాత మీరు అందరూ పోలీస్ స్టేషన్ లో ఉంటారని చెప్పేసి అంటంతో వాళ్ళకు కూడా భయం వేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ భార్యను చూపిస్తారు. బేసికల్ గా హీరో వాళ్ళ భార్య ఏంటంటే హీరో దగ్గర పనిచేసే వాడితో సరదాగా బయటకు వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. అందులో ఇదంతా హీరో వాళ్ళ ఫ్రెండ్ చూసి డైరెక్ట్ గా అక్కడికి వచ్చి చూడు నువ్వు చేస్తున్న తప్పు, ఎందుకంటే నీ భర్త లేనంత మాత్రం నువ్వు ఇంకొకరితో తిరగాల్సిన అవసరం లేదు, నువ్వు గనక ఇది రిపీట్ చేస్తే మాత్రం మీ నాన్నకి ఫొటోస్ పంపిస్తాను, మీ నాన్న సంగతి తెలుసు కదా హీరో అంత మంచుడు కాదని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ భార్య కూడా స్టన్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ అసిస్టెంట్ ఉన్నాడు కదా, తానేంటంటే హీరో కోమాలో ఉన్నాడు కదా అక్కడ కూర్చొని ఉంటాడు తనకి సెక్యూరిటీగా. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి కిమ్ వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత నువ్వేంట్రా బాబు ప్రతిసారి ఇక్కడికి వస్తున్నావు అని చెప్పేసి అంటంతో కిమ్ కూడా జరిగింది మొత్తం చెప్తాడు. అంతేకాకుండా తన అసిస్టెంట్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఎన్ని తింగర్ పనులు చేశాడు, ఏమేం చేశాడు అని చెప్పేసి మొత్తం చెప్పడంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కి అర్థమైపోతుంది ఇప్పుడు కిమ్ బాడీలో ఉన్నది హీరో ఆత్మ అని చెప్పేసి. దాంతో తాను షాక్ అయిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు కిమ్ ఒంట్లో ఉన్న హీరో ఏంటంటే అదే స్కూల్లో ఉన్న జుంగ్ అని ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని కూడా అందరూ టీస్ చేస్తున్నారు కదా, ఆ అమ్మాయితో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ జుంగ్ అనే అమ్మాయి వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట. ఆ అమ్మాయిని చూసిన తర్వాత కిమ్ ఒంట్లో ఉన్న హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే జుంగ్ వాళ్ళ అమ్మని హీరో చిన్నప్పుడు లవ్ చేశాడు అనమాట తను యంగ్ గా ఉన్నప్పుడు. అందులో ఇద్దరు లవ్ చేసుకున్న తర్వాత హీరోకి ఏంటంటే డాన్ అవ్వాలని చెప్పేసి కోరుకుండి తనని వదిలేసి వెళ్ళిపోయాడు. కాకపోతే హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే ఒకవేళ జుంగు తన కూతురేమో అని చెప్పేసి తనకు తెలియకుండానే డిఎన్ఏ టెస్ట్ చేపిస్తాడు. చూస్తే డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది అనమాట. దాంతో హీరోకి అప్పుడు అర్థం అవుతుంది తను వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు జుంగు కడుపులో ఉందని చెప్పేసి. అంతేకాకుండా తనకి ఎటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పేసి స్కూల్లో ఆ అమ్మాయిని ఎవరు ఇబ్బంది పెట్టినా సరే మనోడు కౌంటర్లు ఇస్తూనే ఉంటాడు. అందులోనూ జుంగు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో బాయ్ ఫ్రెండ్ మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటాడు. దాంతో జుంగు వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందంటే ఎవరో పిల్ల బచ్చా నువ్వేంటారు ఎలా పిలుస్తున్నానని చెప్పేసి ఆవిడ కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇంకో పక్క కిమ్ ఒంట్లో ఉన్న హీరోకి ఏంటంటే జరిగింది మొత్తం చెప్పాలనుకుంటాడు. కానీ ఆవిడ నమ్మొద్దో నమ్మదో అని చెప్పేసి డౌట్ చేస్తూ ఉంటుంది. దాంతో ఆవిడకి ఆ విషయం చెప్పడు. అందులోనూ తానేంటంటే బాగా లావుగా ఉన్నానని చెప్పేసి జిమ్ కి వెళ్తాడు. అంతేకాకుండా జంగును కూడా అందరు ఇబ్బంది పెడుతుంటే ప్రతిసారి తానే వచ్చి ఫైట్ చేయలేడు కదా, అందుకని ఆ అమ్మాయికి బాక్సింగ్ నేర్పిస్తాడు. ఆ ప్రాసెస్ లో హీరో బాగా సన్నగా అయిపోతాడు. స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోతారు. ఇదిలా ఉంటే ఒక రోజు కిమ్ వాళ్ళ నాన్నని ఏంటంటే కొంతమంది రౌడీలు ఇబ్బంది పెడుతూ ఉంటారు, రోడ్డు మీద కొడుతూ ఉంటారు ఆయన్ని. దాంతో హీరో ఏం చేస్తారంటే ఎందుకు కొడుతున్నారా మీరు అని చెప్పేసి అడిగితే మాకు అప్పు కట్టాలని చెప్పేసి అంటాడు. మొత్తం లెక్కలు చూస్తే ఆల్రెడీ ఆయన ఎప్పుడో కట్టేశాడు, కాకపోతే ఇంకా 2-3 నెలలు ఎక్స్ట్రా వడ్డీ చేసి దాన్ని కూడా కట్టమంటూ ఉంటారు. హీరో కోపం వచ్చేసి వాళ్ళని కొట్టబోదంటే కిమ్ వాళ్ళ నాన్న వచ్చేసి ఆపుతాడు అనమాట. దాంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ హీరో ఊరుకుంటాడా, వెంటనే వాళ్ళ అసిస్టెంట్ కి ఫోన్ చేస్తాడు. వాళ్ళందరినీ పిచ్చ కొట్టిస్తాడు. కొట్టించిన తర్వాత ఇంకా అప్పు కట్టేది లేదు గిట్టేది లేదు అని చెప్పేసి ఆ నోటును కూడా చింపవతలు పడేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే జుంగు వాళ్ళ అమ్మను మీట్ అవుతాడు. అంటే తన గర్ల్ ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. బేసికల్ గా ఆవిడ ఏంటంటే ఒక రెస్టారెంట్ రన్ చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి తనకి ఇష్టమైన ఫుడ్ వండించుకొని తింటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి కొంతమంది రౌడీలు వచ్చేసి ఆవిడని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దాంతో హీరో ఊరుకుంటాడా, వాళ్ళని పట్టుకొని పిచ్చ కొడతాడు అనమాట. కొట్టిన తర్వాత నువ్వంటే నాకు ఇష్టం, నీకు ఏదైనా అయితే మాత్రం నేను తట్టుకోలేను అని చెప్పేసి అంటాడు. దాంతో జుంగు వాళ్ళ అమ్మకు డౌట్ వచ్చేస్తుంది, నువ్వేంటో ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటంతో హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. తను వదిలేసి వెళ్ళిపోయింది, ఆ రోజు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారని చెప్పేసి మొత్తం గుర్తు చేయడంతో జుంగు వాళ్ళ అమ్మకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నిజంగానే హీరో ఆత్మని ఒంట్లోకి వచ్చిందా అని చెప్పేసి. అందులోనూ జుంగు వాళ్ళ అమ్మ ఏంటంటే ఆ రోజు గనక తాను గర్భవతిని అన్న సంగతి హీరో గనక చెప్పుంటే అసలు హీరో ఈ ఫీల్డ్ కే వచ్చేవాడు కాదు, అందులోనూ తనని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండేవాడు. కానీ జుంగు వాళ్ళ అమ్మ ఏంటంటే ఇదంతా తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో దగ్గర జుంగు కూర్చొని ఉంటుంది. కూర్చొని ఉన్నప్పుడు పక్కన ఒక కుర్రాడు వచ్చేసి పార్టీకి వస్తావు సాయంత్రం అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే వాడి మీద నీకు నమ్మకం ఉంటే వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. దాంతో జుంగు కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే హీరో అమ్మాయిని కాపాడుతూ ఉన్నాడు కదా, అందులోనే అమ్మాయికి బాక్సింగ్ ట్రైన్ కూడా ఇప్పించాడు కదా. ఆ అమ్మాయి ఏంటంటే హీరో చెప్పిన మాట వింటూ ఉంది. ఆ అమ్మాయి పార్టీకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే జుంగు వాళ్ళ అమ్మని తీసుకుని తను ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు వదిలేసి వెళ్ళిపోయినందుకు సారీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోనూ జుంగు వాళ్ళ అమ్మ కోపం వచ్చేస్తుంది, నువ్వైనా కనుక్కోదా అని చెప్పేసి. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే చుట్టూ చూసే వాళ్ళకి ఏదో లవర్స్ మాట్లాడుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అందులోనూ జుంగు వాళ్ళ అమ్మ ఏంటంటే నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ హీరో మాత్రం పట్టుకొని తనని హక్ చేసుకొని ముద్దు పెడతాడు. దాంతో వాడు కోపం వచ్చేసి అందరి ముందు ఇలా చేస్తావు అని చెప్పేసి తన చెంప పగలగొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఫోన్ కాల్ వస్తుంది. అది కూడా జుంగు దగ్గర నుంచి. నన్ను పార్టీలో అందరు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అంటంతో హీరో ఊరుకుంటాడా, వెంటనే కార్ వేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ
వాళ్ళందరినీ పట్టుకొని పిచ్చ కొట్టుడు కొట్టి అక్కడి నుంచి తన కూతురుని తీసుకొని వచ్చేస్తాడు. ఇదిలో ఉంటే మరోవైపు ఇప్పుడు హీరో బాడీ ఏంటి హాస్పిటల్లో ఉంది కదా, అక్కడికి హీరో వాళ్ళ అసిస్టెంట్ వెళ్తుంటే ఆ డాను మనుషులు అంటే హీరో వాళ్ళ మావయ్యనుడు కదా, అతని మనుషులు హాస్పిటల్ లోపలికి పోనివ్వట్లేదు అనమాట. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కోపం వచ్చేసి డైరెక్ట్ గా హీరోకి వచ్చి చెప్తాడు, ఇలా హాస్పిటల్లో నన్ను పోనివ్వట్లేదు అని చెప్పేసి అంటంతో వెంటనే హీరో ఏమంటాడంటే నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మా మావయ్యని మీట్ అవ్వని చెప్పేసి ఒక లెటర్ ఇస్తాడు. దాంతో అది తీసుకుని వెళ్తాడు. అక్కడ చాలా మంది ఆపేస్తారు కలవకుండా. కాకపోతే వాళ్ళందరిని కొట్టి హీరో వాళ్ళ అసిస్టెంట్ ధైర్యం చేసి వెళ్ళి హీరో వాళ్ళ మావయ్యని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆ లెటర్ ఇస్తాడు. కట్ చేస్తే మరోవైపు జుంగ్ ఏంటంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట, కిమ్ నన్ను కాపాడాడమ్మా, నేను కిమ్ని ఇష్టపడుతున్నానని చెప్పేసి అంటంతో జుంగు వాళ్ళ అమ్మకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాడు మీ నాన్న ఏం చెప్పేసి చెప్పాలనుకుంటుంది కానీ తానేమో చెప్పలేకపోతుంది. ఆ తర్వాత స్కూల్ దగ్గరకు వచ్చి మరి చెప్తుంది అనమాట కిమ్ కి. దాంతో కిమ్ ఏంటంటే ఇక నిజం దాస్తే డేంజర్ అని చెప్పేసి నేను నీ తండ్రి నీ బాబు అని చెప్పేసి అంటాడు. దాంతో జుంగు షాక్ అయిపోతుంది. అందులోనూ జుంగు వాళ్ళ అమ్మ కూడా ఏంటంటే ఆశ్చర్యపోతుంది అనమాట, ఎందుకు చెప్పావు తనకని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. దాంతో జుంగుకు డౌట్ వచ్చేసి మీ ఇద్దరింటి ఇలా మాట్లాడుకుంటారని చెప్పేసి అంటూ ఉంటుంది. అందులోనూ హీరో ఏంటి నేను మీ నాన్న అని చెప్పన్నాడు కదా, ఆ అమ్మాయికి ఏం అర్థం కాదు, ఇటు జోక్ చేస్తున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అర్థం కాక ఒక చిన్నపాటి గొడవ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు హాస్పిటల్లో ఉన్న హీరో బాడీని ఎవరో చంపడానికి వచ్చేస్తారనమాట. అంటే హీరో కోమాలో ఉన్నాడు కదా, తనను చంపడానికి వస్తారు. కానీ కరెక్ట్ గా అదే సమయంలో హీరో లెగిసి కూర్చుంటాడు. కానీ హీరో బాడీలో ఉన్నది కిమ్ అనమాట. ఆడేంటంటే వీళ్ళందరూ చూసి మళ్ళీ సురో తప్పి కింద పడిపోతాడు. ఆ తర్వాత తప్పించుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో ఏంటంటే కిమ్ చూసి ఆనందపడతాడు, మొత్తానికి నా బాడీ కూడా లేసింది అని చెప్పేసి. కాకపోతే నాన్న నాన్న అని చెప్పేసి కిమ్ వాళ్ళ నాన్న మీద ఎగబడుతూ ఉంటాడు. కిమ్ వాళ్ళ నాన్నకి ఏంటంటే ఈడింటర్ బాబు గాడిదలా ఉన్నాడు, నా మీద ఎగబడుతున్నాడు అని చెప్పేసి అంటంతో ఇద్దరు కలిసి కూర్చోబెట్టి జరిగింది మొత్తం చెప్తారు. దాంతో కిమ్ వాళ్ళ నాన్నకు అప్పుడు అర్థం అవుతుంది అనమాట అసలు ఏం జరిగిందో. ఆ తర్వాత నాకు బాగా ఆకలేస్తుంది నాన్న అని చెప్పేసి అంటంతో సరే అని చెప్పేసి ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు కిమ్ ఒంట్లో ఉన్న హీరో ఏం చేస్తాడంటే ఇప్పుడు తన ఒంట్లో ఉన్న పిల్లాన్ని తీసుకొని డైరెక్ట్ గా తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే చిన్న పిల్లాడు ప్రపోజ్ చేస్తే చండాలంగా ఉంది కదా, అందుకని తన బాడీ లేచి వచ్చిన తర్వాత తన బాడీతోని ప్రపోజ్ చేపిద్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనోడు ఏంటంటే చిన్నపిల్లలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే హీరో బాడీలో ఉంది కిమ్ కదా. అలా ప్రపోజ్ చేస్తున్నప్పుడు సడన్ గా ఇంతకు ముందు హీరోని చంపాలని చెప్పేసి ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని చూసి హీరో ఏంటంటే జుంగు వాళ్ళ అమ్మ చేయబెట్టుకుని వెనకాల దాక్కుంటూ ఉంటాడు. అందులోనూ ఇప్పుడు కిమ్ ఒంట్లో ఉన్న హీరో ఏం చేస్తారంటే వాళ్ళందరిని పట్టుకొని పెచ్చగొట్టు కొడుతూ ఉంటాడు. కాకపోతే ఎంతమందిని కొడతాడు, చిన్నపిల్లాడు కదా. ఆ గ్యాప్ లో వాళ్ళు ఏంటంటే కిమ్ను పట్టుకొని గొంతు కోసైపోతారు. ఇదంతా చూసిన తర్వాత జుంగు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ మొత్తం లీక్ చేసేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మాత్రం అంటించేస్తాను, అందరం చచ్చిపోదాం అని చెప్పేసి అనడంతో వాళ్ళందరికీ భయం వేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత జుంగు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే హీరోని చూసి తిడుతుంది అనమాట, ఆ రోజు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి ఎలా అనిపించింది నీకు అని చెప్పేసి తిట్టి తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి తనని హక్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ మావయ్యని చూపిస్తారు. తనకేంటంటే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఒక లెటర్ ఇచ్చిలాడు కదా, అందులో ఏం రాస్తాడంటే నీ కూతురు వేరే అబ్బాయితో రిలేషన్ లో ఉంది అని చెప్పేసి రాస్తాడనమాట. అందుకని ఆ డాన్ ఏం చేస్తాడంటే తన కూతురుని పిలుస్తాడు. పిలిచి ఏంటా మీద అని చెప్పేసి అనడంతో ఆ అమ్మాయి కూడా నిజం ఒప్పుకుంటుంది. ఇది ఏమైనా సరే నేను అతనితో ఇంట్రెస్ట్ గా ఉండట్లేదు, నాకు అతని మీద ఎటువంటి ప్రేమ లేదు, అందుకని వేరే అతన్ని ప్రేమించనని చెప్పేసి అనడంతో హీరో వాళ్ళ మావయ్య కూడా షాక్ అయిపోతాడు. మరోవైపు ఇప్పుడు హీరో ఉన్నాడు కదా, అంటే కిమ్ ఒంట్లో ఉన్న హీరో ఏం చేస్తాడంటే హీరో ఒంట్లో ఉన్న కిమ్ కు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు వాళ్ళ మావయ్య దగ్గర ఎలా మాట్లాడాలి అని చెప్పేసి. ఆ తర్వాత వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు హీరో ఒంట్లో ఉన్న కిమ్ కి ఏంటంటే మైక్ పెడతారనమాట. కాకపోతే అదేమో కింద పడిపోతుంది. అయినా సరే మనోడు ఏమంటాడంటే ఇది ఏమైనా సరే బలవంతంగా ఒక మనిషి మీద ప్రేమ అనేది పుట్టదండి, ఆటోమేటిక్ ఒక మనిషి మీద ఇష్టం పుడుతుంది. పుట్టిన తర్వాత అది చచ్చేంత వరకు పోదు. బట్ మీరు బలవంతంగా క్రియేట్ చేసింది అనేది ఎప్పుడు పోతుందో తెలియదు, అసలు పుట్టినప్పుడు ఎలా పోతుందని అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ మామయ్య ఏమంటాడంటే తన కూతురుతో చెప్తాడనమాట, సారీ అమ్మా నేను అర్థం చేసుకోలేకపోయాను, నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటాడు. మరోవైపు మన కథలో హీరో కూడా నేను కూడా ఆ అమ్మాయికి విడాకులు ఇస్తున్నాను, అంతేకాకుండా ఈ డాను గీను నాకేం వద్దండి బాబు, మీ డబ్బులు కూడా మీరు తీసుకోండి అని చెప్పేసి ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఒంటరిగా వస్తాడు. కాకపోతే కిమ్ ఒంట్లో ఉన్న హీరో ఏం చేస్తాడంటే వచ్చిన వెంటనే మనోడిని హక్ చేసుకుంటాడు. బట్ హీరో ఏదైతే చెప్పాలి అనుకున్నాడో హీరో ఒంట్లో ఉన్న కిమ్ కూడా అదే చెప్పాడు అనమాట. దాంతో హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ భార్య ఏంటంటే తనని వాళ్ళ నాన్న ముందు బుక్ చేసినందుకు కార్ వేసుకుని ఫాస్ట్ గా వస్తుంది. దాంతో ఈ కిమ్ ఏం చేస్తాడంటే హీరోని నెట్టేస్తాడు. అంటే కిమ్ ఒంట్లో ఉన్న హీరో ఏం చేస్తాడంటే హీరో ఒంట్లో ఉన్న కిమ్ నెట్టేస్తాడు. దాంతో పాపం కుర్రోడికి యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత మనోడిని హాస్పిటల్ తీసుకెళ్తారు. అందులోను హీరో ఒంట్లో ఉన్న కిమ్ ఏమంటాడంటే నేను మోసం చేయాలని చెప్పేసి అనుకోలేదు, నువ్వు గర్భవతి అన్న సంగతి నాకు తెలియదు, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి ఎమోషనల్ గా డైలాగులు చెప్తూ ఉంటాడు. అదే సమయంలో పక్కనే ఉన్న హీరో కింద పడిపోతాడు. అందులోని ఇద్దరిని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లి ఆపరేషన్ చేద్దామని చూస్తే ఇద్దరి ఆత్మలు వాళ్ళ బాడీలోకి వచ్చేస్తాయి అనమాట. ఆ తర్వాత ఇంకేముంది, కిమ్ కి ఆపరేషన్ చేస్తారు, అంతా సెట్ అయిపోతుంది. అందులోని హీరో కూడా మామూలుగా అయిపోతాడు. సో కిమ్ తన స్కూల్ కి తను వెళ్ళిపోతాడు. వెళ్ళిన
తర్వాత అందరూ ఏంటంటే మనోని హీరోలా చూస్తూ ఉంటారు అనమాట. ఇంతకు ముందు ఒక రేంజ్ లో బిహేవ్ చేశాడు కదా, అందుకని మనోని హీరోలా చూస్తూ ఉంటారు. అదే సమయంలో జుంగ్ వచ్చేసి కిమ్ కి ఐ లవ్ చెప్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కిమ్ అయిపోయాడు కదా, కిమ్ ఒంట్లో హీరో లేడు కదా, అందుకని తనని లవ్ చేస్తున్నా అని చెప్పేసి అంటుంది. మనోడు కూడా సైలెంట్ గా ఉంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక హోటల్ పెట్టుకుంటాడు అనమాట. ఆ హోటల్ ఎవరిదో కాదు, హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ది, అంటే జుంగ్ వాళ్ళ అమ్మదనమాట. హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, ఆ తర్వాత హీరో ఇద్దరు కలిసి హోటల్ స్టార్ట్ చేస్తారు. అందులోనూ తన దగ్గర తన అసిస్టెంట్ కూడా పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళు ఏంటంటే హ్యాపీగా వాళ్ళ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తారనమాట. ఇంతటితో సినిమా అయిపోతుంది. మీరు ఈ వీడియో ఇప్పుడు దాకా చూశారు కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మీకు కూడా ఇలాగా బాడీ స్వాప్ అయ్యే ఛాన్స్ వస్తే మీరు ఎవరి బాడీలోకి వెళ్తారో కొంచెం కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం అదిరిపోవాలా. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.